హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకైతే భారీ శుభవార్త అయితే అందించింది. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలకి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రమే మేము పెట్టే ప్రతి మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వచ్చి మీరు చూసే అవకాశం కలుగుతుంది. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. ముఖ్యంగా సామాన్యులకు భారీ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అది ఏంటని చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ రావాలంటే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవ్వడానికి కానీ తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన నేపథ్యంలో ముఖ్యంగా కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి అది ఏంటని చూసినట్లయితే ఇక మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తాజాగా ప్రజలకైతే ఊరట కలిగించే ప్రకటన అయితే చేశారు. దీనివల్ల చాలామందికి అయితే బెనిఫిట్ అనేది కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఏకంగా 90% రాయితీ కల్పిస్తామని వెల్లడించారు. అర్హత కలిగిన వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం అయితే కలుగుతుందని అయితే చెప్పారు. అది ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా ఉపాధి హామీ పథకంలో భాగంగా పశు పోషకులకు రాయితీపై పశువుల షెడ్లు నిర్మిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఇక వీరికి ఏకంగా 90% రాయితీ అందిస్తామని కూడా వెల్లడించారు. అయితే షెడ్డు ఆధారంగా ఈ సబ్సిడీ అనేది సమకూరబోతోందని కూడా మనకి వెల్లడించారు. ఇక గేదెలు, ఆవులు వంటి వాటికి పశువుల షెడ్లు నిర్మించాలంటే 90% రాయితీ లభిస్తుంది. గరిష్టంగా వీరికి 2.3 లక్షలు లభించనున్నాయి. ఇది ఇక ఊరట కలిగించే అంశమని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక గొర్రెలు, మేకలు వంటి వాటికి షెడ్ల నిర్మాణానికి సంబంధించి 70% రాయితీపై గరిష్టంగా చూసినట్లయితే 2.3 లక్షలు ఇస్తామని ఆయన వెల్లడించారు. ఇక కోళ్ల పెంపకందారులకు సంబంధించి 70% రాయితీపై 1.32 లక్షలు లభిస్తాయని కూడా పేర్కొన్నారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఈ పథకం అమలు చేస్తామని కూడా చెప్పడం అనేది జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏదైతే ముఖ్యంగా పశువుల పెంపకందారులకైతే ఇది ముఖ్యంగా ఒక గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే కోళ్ళు, అలాగే పశువులు, గొర్రెలు, మేకలు ఇటువంటి వాటికి సంబంధించి షెడ్లు అయితే నిర్మిస్తామన్నట్లుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే వివరించారు. దీనికి సంబంధించి ఇక ఎవరెవరికి ఎంతెంత రాయితీ ఇవ్వబోతున్నారు, అలాగే దీనికి సంబంధించి ఎన్ని లక్షల రూపాయల వరకు వాళ్ళైతే బెనిఫిట్ పొందబోతున్నారు అనే అంశాన్ని అయితే మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ముఖ్యంగా ఇలాంటి ప్రభుత్వ సంబంధించిన ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఇక పథకం అమలు కావడానికి ముందు అంటే త్వరలోనే ఇక పూర్తి విధి విధానాలను కూడా తెలియజేయబోతున్నట్లుగా మనకి వివరించారు. ఇక తర్వాత ఈ స్కీమ్ కింద ఎవరెవరికి ఈ ప్రయోజనం లభిస్తుందో చూద్దాం. ఇక అయితే దీనివల్ల పశువుల ఉన్నవారికి అయితే ఏదైతే ముఖ్యంగా కోళ్ల పెంపకందారులకు అలా బెనిఫిట్స్ అయితే లభించబోతున్నాయి. ఎవరైతే అన్ని రకాల పశువులు అయితే గేదెలు, ఆవులు, అలాగే గొర్రెలు, మేకలు, అంతేకాకుండా కోళ్ల పెంపకందారులకు అయితే ఈ బెనిఫిట్స్ అయితే లభించబోతున్నాయి. చూసారు కదా, వీరైతే తప్పకుండా ఈ పథకానికి సంబంధించి లబ్ధి అయితే పొందబోతున్నారు. అది కూడా మనకి ఇప్పుడు పేర్కొన్న విధంగా లక్షల్లో అయితే లబ్ధి అనేది లభించబోతోంది. అలాగే ఈ పథకమే కాకుండా మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ సూపర్ 6 పథకాలే కాకుండా ప్రభుత్వం ఏ పథకాలు అయితే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమలు చేయబోతుంది అన్న విధి విధానంలో భాగంగా ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ కనుక మీరు తెలుసుకోవాలంటే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మీ తెలిసిన వారందరికీ ప్రయోజనం పొందాలనుకునే వారికి అయితే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పటికప్పుడు ఛానల్ని విజిట్ చేస్తూ మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.